యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన సారీ కరెక్ట్ మర్చిపోయాను చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అటు చూసిండు కొద్దిగా. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు, అటు అటు కాపు. వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. సార్ సార్ మీ పేరేం పేరు సార్? బుద్ధలేదనుకో, పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తాను. వాళ్ళకి ఆయన ఎక్కడో తగిలింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని, చాలా అన్యాయం లడ్డా గారు అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. బన్నీ మళ్ళీ జైలుకేనా? బెయిల్ రద్దుకి పోలీసుల అప్పీల్. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. మొత్తానికి ఏదైతే బన్నీకి వచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు విషయంలో పోలీసులు హైకోర్టుని ఆశ్రయిస్తబోతున్నారు. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అయితే బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. నాకేం తెలుసు? అంత తోపు హీరోను అరెస్ట్ చేసుడు, జైల్లో పెట్టుడంటే మాటలా? మన వంశంలో ఇంతవరకు ఎవరూ జైలుకి వెళ్ళలేదు, వీడే పరువు తీశాడు. అయితే మధ్యంతర బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు, కానీ మధ్యంతర బెయిల్ రద్దవబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా లేదు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. దానికి మనసు ఉందండి, దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి, దీన్ని కొట్టాలి. పోలీసులు భద్రత కల్పించండి అని అల్లు అర్జున్ వస్తున్నారు, మాకు పర్మిషన్ ఇవ్వండి, సంజయ్ థియేటర్ యాజమాన్యం పోలీసులకు రాశారు అని చెప్పిన లెటర్ బయటకు వచ్చింది. కానీ తర్వాత పోలీసులు మేము మీకు భద్రత ఇవ్వలేము అని కూడా పోలీసులు రిప్లై ఇచ్చారు. కానీ అంశం మాత్రం ఆ రోజు డిస్కషన్ రాలేదు. ఉత్తరం చూపించరా? ఓకే సార్, ఉత్తరం ఇటుందండి, దక్షిణం అటుందండి. మేము భద్రత కల్పించలేము ఆ రోజున అని చెప్పి చాలా క్లియర్ కట్ గా పోలీసులు కూడా సంజయ్ థియేటర్ యాజమాన్యానికి లెటర్ రాసిన అంశం తెరపైకి రావడంతో నేను చూపించమంది తూర్పు పడమర ఉత్తరం కాదురా, ప్రభుత్వం రాసిన ఉత్తరం చూపించు. సారీ సార్. ఈ అంశాన్ని బేస్ చేసుకుని రేపు హైకోర్టులో పోలీసులు బన్నీ యొక్క మధ్యంతర బెయిల్ రద్దు చేయండి, ఈ బెయిల్ పేపర్స్ తీసుకుని మర్యాదగా మా చంటిని వదిలిపెట్టమని చెప్పు. సారీ సార్. పోలీసులు హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని జాతీయ మీడియా సంస్థ కూడా ఈ రోజు ప్రసారం చేయడం జరిగింది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయితే స్పష్టంగా చెప్పేశారు, ఇక మేము ఇప్పట్లో ప్రీమియర్ షోస్ కి మేము పర్మిషన్ ఇవ్వమని కూడా చెప్పేశారు. చెప్పరా, నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. 5 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కొంత అసంతృప్తికి లోనైనటువంటి మాట కొంత కాదు, కార్యకర్తలు అసంతృప్తికి లోనైనటువంటి మాట వాస్తవం. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా, ఊరుకోరా. కార్యకర్తలందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా మనం ఏం చెయ్యాలి అంటే, ఈ 4.5 సంవత్సరంలో మనం ఏదైనా చేయలేకపోవచ్చేమో, కానీ మన వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, బాంబే వెళ్లి పానీపూరి బండి పెట్టుకుని ప్రశాంతంగా బతికారు. తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం అమలు చేసేటటువంటి ప్రతి పథకం కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని మనం అమలు చేయాలి అన్న. అబ్బా, నీలాంటి వాళ్ళు కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. కష్టపడి పని చేయండి, ఈ అంబటి రాంబాబు మీకు అండగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాడు అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. కానీ పని చేయకోకుండా ఊరిని ఉపన్యాసాలు చెప్తే నాలా కుదరదు. టీవీలో మాట్లాడుతూ కుదిరిద్దా? నేను బ్రహ్మాండంగా టీవీలో మాట్లాడతా. మొన్న 28,000 మైనస్ వచ్చింది, 28,000 మైనస్ వచ్చింది. 28,000 మామూలు కాదు. నాకే ఏం చేయాలి అర్థం కాదు. 2 రోజులు బయటికి రాలా. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. అయితే నాకు ధైర్యం వచ్చింది, నాకన్నా ఇంకొక 90,000తో ఓడిపోయాడు. వాళ్ళకన్నా మనం బెటర్ లేమని సర్దుకున్నాం. అందరూ నాలాగే ఉన్నారు గురు.
ఎదవలు మించిన ఎదవలు. 28,000 అంటే నేను ఎప్పుడు ఊహించలే అసలు. ఇక్కడ 51,000. ఓ పర్లేదులే మనం. ఒక ఆయన పెద్ద ఆయనే ఎంత ఆయన మెజారిటీ అనేది వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. 27,686 అని అన్నా. పర్లేదే, బాగా టైట్ ఫైట్ ఇచ్చా ఉన్నాడు. కాంపిటీషన్ లో మనం కొట్టేవాడు లేడు అనుకున్నా, ఈడు టప్ ఇచ్చేలా ఉన్నాడే. ఎక్కడ కర్మరా బాబు, 28,000 వస్తే టైట్ ఫైట్ అంటారు ఏంటి అని అనుకున్న తర్వాత చూస్తే 90,000, 80,000, 60,000, 70,000, 40,000, 52,000, 35,000, 39,000 వీటికన్నా బెటర్ కదా అని భావన. సిటీలో సిగ్గులేట్ అవ్వం నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. పోయినసారి 2014లో 924 ఓట్లతో ఓడిపోయారు. 924 ఓట్లే. అరే నిద్ర పట్టేది కదా నాకు. మొన్న బాగా నిద్ర పట్టింది. ఏం చేసినా గెలిచి వచ్చేవాళ్ళం కాదులే. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.